సీఎం రేవంత్ రెడ్డి గురించి కేటీఆర్ మాట్లాడిన తీరు బాగాలేదని తెలంగాణ కోసమే రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీహెచ్ తెలిపారు. టీఆర్ఎస్ ను అనేక రకాలుగా తిట్టిన వాళ్లనే పార్టీలోకి చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఒక పని చేయలేదని మండిపడ్డారు. తొందరపడి మాట్లాడితే చాలా నష్టపోతారని ఇప్పటికైనా ఆలోచన చేసి మాట్లాడారంటూ వీహెచ్ బీఆర్ఎస్ నేతలకు హితవు పలికారు. రాజకీయం చేయాలని పోలే మరి మీరేం చేసిండ్రు? నిన్నటిదానిక తిట్టినోడు ముఖ్యమంత్రిని తిట్టిండ్రు, నిన్ను తిట్టిన వాళ్ళని మీ పార్టీలో చేర్చుకున్నప్పుడు మీకు ఆలోచన రాలేదా? ఆయన పొలిటికల్ గేమ్ కాదు, ప్రజలకు అభివృద్ధి చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి పోతే దిగజారుడు రాజకీయాలు మీరు చేస్తున్నారు. నెల కూడా కాకపోయా అప్పుడే ముఖ్యమంత్రి మీద కామెంటు, ఇక 6 డిక్లరేషన్ కానే కాదు. అరే 4 రోజులు ఆగుర్రా బాబు, 10 ఏళ్లలో మీరేం చేసిండ్రు? మేము 10 ఏళ్ళు ఓపిక పట్టినవా లేదా? అదేవిధంగా ప్రజలు ఈనాడు తీర్పిచ్చిండ్రా బాబు, 10 ఏళ్ల కోపం చూపించిండ్రు. సోనియమ్మ తెలంగాణ ఇస్తాన్నది, 1200 మంది చనిపోతే తప్పనిసరిగా ఇచ్చి తీర్తాన్నది. ఆమెకు తెలుసు ఆంధ్రలో మాకు నష్టం జరుగుతుందని, అయినా ఇచ్చింది. అది కమిట్మెంట్. అదేవిధంగా 6 డిక్లరేషన్ ప్రజలు నమ్మి మాకు ఓటేస్తే అప్పుడే రేవంత్ రెడ్డి ఎందుకు పోయిండు? దిగజారుడు రాజకీయాలు. నిన్నటిదానిక ఏదో దావోస్లో అన్నాడంట, దొంగ అన్నావు. ఇవాళ నువ్వు మిమ్మల్ని తిట్టిన వాళ్ళని కూడా పార్టీలో చేర్చుకున్నారా లేదా? నిన్ను తిట్టే మీ ఆయన తిట్టిన వాళ్ళని కూడా చేర్చుకున్నారు. ఆయన అభివృద్ధి గురించి పోతే కూడా దాని మీద కూడా కామెంట్ చేయడం. కేటీఆర్ వారు చదువుకున్నవాడు.